హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటని చూస్తున్నారా? సొరకాయ అండి. సొరకాయ తీసుకొచ్చుకున్నాను నేను. చూడండి ఇట్లాగా ఎన్ని గింజలు ఉన్నాయో చూడండి. బాగా వీటితోటి వండామంటే గట్టిగా ఉంటే మనకు తినాలనిపించదు, గట్టిగా తగులుతాయి. నేను దానికి డివైడ్ చేసుకుని ఇప్పుడు సొరకాయ కర్రీ చేస్తున్నాను. చూడండి ఇవన్నీ ఎంత గట్టిగా ఉన్నాయో అంత అంత గట్టిగా ఉన్నాయండి ఇవి. సొరకాయ కర్రీ చేసుకుందాం రండి. ఆయిల్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగో పోపు గింజలు వేసేస్తున్నాను. ఆనియన్స్ వేసినాను. పోపు వేగింది. నేను సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కారం అని వేస్తున్నాను. ఇంకా మన చిల్లీ పౌడర్ వేయను, పచ్చిమిర్చి పౌడర్ అనే వేసేస్తున్నాను. రెడ్ కారం వేయకోకుండా ఇది వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది సొరకాయలో. ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఈ మూమెంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. అది మగ్గనిద్దాం. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి. ఒక టమాటా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక టమాటా వేసేసి గ్రీన్గా రెడ్గా ఎల్లోగా బాగుంది. ఇది మగ్గనిద్దాము. మనకి టమాటా మగ్గినది. సన్నగా తరిగి పెట్టుకున్నాను సొరకాయ గింజలన్నీ తీసేసుకున్నాను. ఇవి దీంట్లో వేసేస్తున్నాను. ఇవి కూడా మగ్గనిద్దాము. సొరకాయలో చూడండి ఎన్ని వాటర్ వచ్చేసినాయి కదా. ఈ వాటర్ అంతా మనం దాకా కొంచెం ఉడకనిద్దాము. ఈ వాటర్ తోటే ఉడకాలి సొరకాయ మొత్తం. మన కర్రీ రెడీ అయిందండి. కొత్తిమీర వేసుకుంటున్నాను. ఈ విధంగా కలిపేసుకుందాం. ఇది కొంచెం వీటిలో కొత్తిమీర దాంట్లో కలవనిద్దామండి ఒక్క నిమిషము. కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు నేను దీంట్లో కాసి చల్లార్చిన పాలు పోస్తున్నాను. సొరకాయ పాలు వేసుకుంటే బాగుంటుందండి, చాలా టేస్ట్ బాగుంటుంది. కొంచెం చల్లారాలండి, వేడి మీద మనం వేయకూడదు. ఎందుకంటే మనం దీంట్లో కారము సాల్ట్ వేసాం కాబట్టి పాలు ఇరిగిపోతుంది. అందుకని నేను కాసి చల్లార్చి తీసుకున్నాను. ఈ పాలు వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చి పాలు పోస్తే ఏంటంటే ఇరిగిపోతుంది.
కొంచెం వేడికి పెట్టి పోసుకుంటామంటే పాలు బాగుంటుంది. పాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి సొరకాయలో. రండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఇందాక ఆపేసేసాను, చల్లబడింది.